ద లార్డ్, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, అది చూచుచున్న దేవుడు అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. హాగరు అంట చూచుచున్న దేవుడు అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టిందంట. ఎందుకు అనంటే, అరణ్యంలో ఎవ్వరు లేని ప్రదేశంలో, ఎవరు చూడలేని ప్రదేశంలో ఆమెను దేవుడు చూశాడంట. ఆ చూసిన దేవుడు ఆమెతో మాట్లాడాడంట. చూడలేని ఆ స్థితిలో కూడా నన్ను చూచిన దేవుడు అని ఆయనకి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందంట. ఆమెకి ఆ పేరు, ఆయనకి ఏం పేరున్నది, ఏ దేవుడు అని తెలియకపోవచ్చు. అందుకని ఈయనకు ఒక పేరు, ఆయన పేరేంటో నాకు తెలియదు కాబట్టి నేను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకుంటాను అని చెప్పింది. అవును అవును అందుకనే దేవునికి చూచుచున్న దేవుడు, నీ శ్రమను చూచుచున్న దేవుడు, నీ కష్టాన్ని చూచుచున్న దేవుడు, నీ యొక్క ఆలోచనను చూచుచున్న దేవుడు. ఎవ్వరికి చెప్పకపోయినా, నువ్వెవరి పక్షంగా ఉండి లేకపోయినా కూడా నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. నీ వైపు ఎవరూ లేకపోయినా, నిన్ను గురించి ఎవరు పట్టించుకునేవారు లేకపోయినా, నేను ఎవరు చూసేవారు లేకపోయినా, ఒక ఆయన ఉన్నాడు. ఆయనే చూచుచున్న దేవుడు.